మార్నింగ్ అయితే వీడియో చూపిస్తాను. అంటే మార్నింగ్ టైం అయితే లొకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా క్లారిటీ కనిపిస్తుంది. నైట్ పూట కాబట్టి వీడియో కూడా సరిగ్గా తీయలేదు. సో ఇంకా వీడియోస్ తీస్తాను, ఉండండి. మడతకొండ గ్రామం లొకేషన్ చూడండి, చాలా బాగుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖలంబస్కి బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నైట్ అయితే రాత్రి వచ్చేసాం మడతకొండ గ్రామానికి. చూడండి లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చుట్టుపక్కల కొండే ఫ్రెండ్స్, చిన్న లోయలో అయితే గ్రామం. అదిగోండి గ్రామం చిన్నది కనిపిస్తుంది. ఆ గ్రామం అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే వాళ్ళ ఊరైతే ఇక్కడ ఉంది. నేను చూపిస్తాను లొకేషన్, అంటే చిన్న గ్రామం కూడా చూపిస్తాను. అలాగే ఈలోగా పొద్దుటే వచ్చాను కాబట్టి చిన్న వ్యూ కూడా చూసాను. చూడండి ఆ కొండలు అవైతే బొడ్డెం పురుగులు తెలుసు కదా మీకు. బొడ్డెం పురుగులు అంటే బొడ్డెం పురుగులు వేటకని అక్కడ వెళ్తారట ఇక్కడున్న ప్రజలు. అది మొత్తం అయ్యి అక్కడ ఉంటాయి. ఈ కొండ మొత్తం అదే ఫ్రెండ్స్. గిరిజన ప్రజలైతే ఈ ప్రాంతానికి వచ్చి ఎలా వచ్చారో నాకు తెలియదు, కానీ చాలా మంది వీళ్ళకి సిగ్నల్ కూడా ప్రొవైడ్ చేశారు. జియో టవర్ అనుకుంటా, ఇంకా ఓపెన్ చేయలేదు. నైట్ రాత్రి వచ్చే రూట్ అది కూడా చూడండి, చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్. ఈరోజు చూపిస్తాను, చూడండి, మిస్ చేయకండి వీడియో, మిస్ అవ్వకండి. ఇప్పుడు మీకు విలేజ్ని చూపించబోతున్నాను, చిన్న గ్రామాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. మేము ఉన్నదైతే మొత్తం ఇదిగోండి రాయలు, మొత్తం రాతకుండే. అదిగోండి మా వ్యాన్లో, బస్సులో జీప్ ఒకటి, కారు పెళ్ళికూతురు తీసుకొచ్చింది కారు, అవి 2 వ్యాన్లు. అదో గ్రామం. ఇక్కడ ఉంది పెళ్ళికొడుకు వాళ్ళ చిన్న ఊరు ఉంది, ఇక్కడ చూపిస్తాను. పోదండి, ముందుకు వెళ్ళిపోదాం. ఇదైతే సొంతంగా 100 రోజుల పని కూలీతో చేసుకున్న రోడ్ సొంతంగా తీసుకున్నారు. ఇదే అబ్బాయి తరపుల ఊరు, చూపిస్తాను దగ్గరలో. ग्रुप का है कि पूरा चल मैं करें. సో గాయస్ చూడండి, చాలా చిన్నదిగా ఉంది ఊరైతే. బాగుంది లొకేషన్, వేరే లెవెల్. ఇదిగోండి వాటర్ అయితే అక్కడ నుంచి వస్తున్నాయి పైనుంచి. సో ఫ్రెండ్స్, మనం నైట్ పడుకునే ప్లేస్ ఇదిగోండి, మన గ్యాంగ్ ఇదిగోండి. నైట్ పడుకున్నారు మన టీం, ఇదిగోండి. సో లోపలైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చిన్న గది బాగుంది, మొత్తానికి చాలా బాగుంది. డ్రై క్రేసారు, పర్వత గుట్టలు పెట్టేసుకున్నారు. రాలేదు ఆ పెరిచేసి చూడాలి ఫ్రెండ్స్. చిన్నది మేక కావాలా? ఒకటి 1000 రూపాయలకి మాత్రం. మీరు బేరం ఆడితే 500కి మాత్రం. చూసారు కదా ఫ్రెండ్స్, ఊరు బాగుంది కదా. రాత్రి వచ్చిన పెళ్ళికూతురు తాలూకా మీరేమా? పెళ్ళికూతురు తాలూకా మీరేరా? కొండ ఏరియా నుంచి వస్తున్నారు, అదిగోండి చూడండి మా వాళ్ళు.
ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో అయితే విలేజ్ చూపించలేకపోతున్నాను. నేను డ్రోన్ కెమెరా అయితే చాలా బాగా వచ్చింది. నార్మల్ తీసేస్తున్నాను. చూడండి చాలా ఫ్రెండ్స్ చుట్టుపక్కల అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రజలు నాకు తెలిసి ఏ ఇబ్బంది లేకుండా ఉంటున్నారు. వీరి సమస్య ఒక్కటే ఏంటంటే దారి సమస్య ఒకటే, మిగతాదంతా చాలా బాగానే ఉంది. చూసారు కదా రోడ్ అయితే మీరు చూపిస్తాను వీడియోలో, అలా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ నది ఉంది, గడ్డ చిన్న కాలువ, చిన్న జలపాతంలో ఉంది, వాటర్ ఫాల్స్ చిన్న చాలా బాగుంటుంది. అది చూపించలేకపోతున్నాను. చూడండి ఇటు సైడ్ పొలాలు ఉన్నాయన్నారు. పొలాలకి వెళ్ళట్లేదు కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నాం, చూపించడానికి వీడియో అంతే. సో వీడియో అయితే అక్కడ మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ చాలా చూపిస్తాను. అవన్నీ స్టార్ట్ చేస్తాను. అక్కడ గ్రామ ప్రజలు, అదే మడతకొండ గ్రామ ప్రజలు ఎటువంటి నీళ్ళు వాడుతున్నారో మనం చూసేద్దాం వీడియోలోకి. చూడండి ఆ నీళ్ళనే మడ వాడతారు, ఇలాగా పైనుంచి నీళ్ళు వస్తుంటాయి కదా. ఇదిగోండి చిన్న ఊట బాగుంది ఫ్రెండ్స్. అలాగే చిన్న నది కాలువ చూడండి, మీకు చూపిస్తాను. వావ్, స్వచ్ఛమైన నీరు చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రామంలో వెళ్ళిపోతాం. అక్కడ ఉంది కదా విలేజ్ చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్ ఇది విలేజ్, ఇది మీకు తెలిసిందనుకుంటా. ఒక గడ్డితో తయారు చేశారు. ఇది చెట్లు ఉంటాయి కదా, చిన్న చెట్లు అనమాట, దాంతో తయారు చేసింది. చాలా బాగుంటుంది. అంటే నాకు తెలిసి ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది అనుకుంటా. అందులో ముక్కుపోయింది కూడా చూడండి. ఇది లోపల ఏ విధంగా ఉంటుందో మీకు చూపించిన. లోపల ఏ విధంగా ఉందో చూపిద్దాం అనుకున్నాను. బట్ అంటే ఇంట్లో ఎవరు లేనట్టున్నారు ఫ్రెండ్స్. మీకు ఆ ఫ్లవర్స్ తెలుసా, ఆ చెట్టు తెలుసా? తెలిసినట్లయితే కింద కామెంట్స్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ గ్రామ ప్రజలంతా ఏ విధంగా వాడతారంటే ఈ నీరునే వాడతారు. చూడండి ఒక చిన్న మోటార్ ఇంజిన్ కొనేసుకొని ఇక్కడ ఆన్ చేస్తారు అనమాట. ఆన్ చేస్తే ఇక్కడ నుంచి వాటర్ అంతా చూడండి. లోపలైతే నాకు తెలిసి చాలా బ్యాక్టీరియా క్రిమినల్స్ ఉంటాయి. నాకు అదే బ్యాక్టీరియాస్ చాలా ఉంటాయి. మన ప్రజలు ఏం చేస్తారంటే వాటిని వేడి చేయకుండా యూజ్ చేసేస్తుంటారు. కొన్ని కొద్దిగా చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ బాగానే ఉంది, కొద్దిగా బాగాలేదు కానీ ఇక్కడ వచ్చేసరికి అయితే వాటర్ అయితే చాలా బాగున్నాయి. చూడండి చాలా క్లారిటీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బట్టలు వాష్ చేయడం చాలా బాగుంది. చెప్పాలంటే వాటర్ కోసం ఇక్కడ వస్తారు, కానీ ఇంట్లో వాటర్ కొలాయి కావాలంటే ఈ మోటార్ ఆన్ చేస్తారు. చూడండి వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒకసారి చూడాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు విలేజ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన కోసం అక్కడ వంటలు చేస్తున్నారు. ఇలా వచ్చేసి అది పెళ్ళి కొడుకు తాలూకా హోమ్, ఆయన చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ నైట్ అయితే ఇక్కడ నుంచి వచ్చాం, కానీ దారి కూడా తెలియట్లేదు. ఊరు మొత్తం తిరుగుతుంది. ఇప్పుడు చెప్పాను కదా మోటార్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయని. ఇవే వాటర్ చూడండి, పర్లేదు బాగానే వస్తున్నాయి. అంటే ఇలా కట్టుకోవాలన్నమాట. ఇదే మా అత్త పెళ్ళి కూతురు. మంచిగా రెడీ అయినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. తిరిగా మన టీం చూడండి సరే. మళ్ళీ కలుద్దాం. వీడియో దగ్గర స్కిప్ చేయడం చూడండి. ఇప్పుడు మన వాళ్ళకి స్నానం చేయడానికి వేడిగా పెడతారు. మన ట్రైబల్ విలేజ్ గర్ల్స్ అంతా ఎత్తుకోండి. ఈ విధంగా వాటర్ అయితే మస్తారు, చాలా బాగుంటుంది చూడండి. ఎక్కడ మీ వీడియో మిస్ చేయకండి. ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందికి పడతారు. నీటి సమస్య పక్కన ఉంది, ఇల్లు పర్లేదు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ ఊట అయితే పక్కన ఉంది.
వాటర్ సరిగా అందించలేకపోతున్నారు అనేసి. సో ఇది గవర్నమెంట్ తెలిస్తే ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అన్ని సప్లైలు బాగానే ఉంది, కానీ నీటి సమస్య అయితే వర్షాకాలంలో చాలా ఇబ్బంది అంటున్నారు ఇక్కడ ప్రజలు. కరెంట్ సమస్య కూడా చాలా ఉంది. కరెంట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్తున్నారు వాటర్ కోసం చూడండి. పేరు లేదన్నది చూసారు ఫ్రెండ్స్, మన వాళ్ళకి. ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మళ్ళీ కలుద్దాం వీడియో, అంటే పెళ్ళి స్టార్టింగ్ టైం వీడియో చూపిస్తున్నాం. ఇప్పుడు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వీలైతే పైన కరెంట్ పోయింది. సో ఫ్రెండ్స్ అదే ఊరు, చాలా చిన్న గ్రామం. ఒక 20 ఇల్లులు ఉంటాయి అనుకోండి. 20 ఇల్లులు ఉంటాయి. ఇక్కడ ఒక 10. చాలా బాగుంది. మన వాళ్ళైతే చాలా కష్టంగా నడుస్తున్నారు చూడండి. పెద్ద సార్ జీవించడానికి ఇదే ఫ్రెండ్స్. ఒక చెప్పాను కదా, ఒక 5-6 ఇల్లు ఉంటాయి ఇక్కడ. చిన్న ఊరు ఇది కూడా. సో ఫ్రెండ్స్ ఇదే ఊరు. మగవారు ఎవరు లేరండి, దయచేసి ఇక్కడికి రావాలి. ఈ యొక్క వివాహాలు గ్రామస్తులుగా రావాలని కోరుతున్నాం. మగవారు రావాలండి, దయచేసి రావాలని కోరుతున్నాం. మధ్యాహ్నమైంది. భోజనాలు కాసేపు అయిగా పెళ్లి కూతురు ఫోటోలు తీసారు. అండ్ అయితే విపరీతంగా వస్తుంది చూడండి. చాలా ప్రాంతాల నుంచి మన గిరిజన ప్రజలు అయితే ఈ ప్రాంతానికి వచ్చారు. చాలా చక్కగా పనిచేస్తున్నారు. చెట్టు నీడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడండి. కింద పడకూడదు దాదా.
గ్రామం నుంచి మనం మన ఊరికి వెళ్ళిపోవాలి కాబట్టి చివరికి ఒక వీడియో తీస్తాను, ఘాటు చూపిస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయడం లేదు, స్టార్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మర్తకొండ గ్రామం ఘాట్ రోడ్డు వాళ్ళ దారి ఎలాంటిదో ఈరోజు చూపిస్తాను. అంటే నైట్ ఏదో తీయలేకపోయాను, ఇప్పుడు పొద్దుట కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేసి చూడండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో చూడండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఘాట్ దించేసాం. నెక్స్ట్ హైవే రోడ్ చేద్దాం. హైవే రోడ్ ఫోన్ చేద్దాం. ఇది వచ్చేసి కొబ్బరిపల్లి ఘాట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థాంక్స్. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతోటి. ఒకసారి బై చెప్పండి.